హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం డ్రాగన్ డెవరింగ్ మేజ్లో 9 to 15 చాప్టర్స్ చూడబోతున్నాం. చాలా మంది అడుగుతున్నారు, ఎక్కువ చాప్టర్లు చేయి బ్రో, లేదంటే 1 అవర్ వీడియో లేకపోయినా హాఫ్ అన్ అవర్ వీడియో అయినా చేయి బ్రో అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు మనం 7 చాప్టర్స్ చూడబోతున్నాం. లేట్ ఏమీ చేయకుండా చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. 9th చాప్టర్ ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచే మొదలవుతుంది. లాస్ట్ చాప్టర్ లో కనిపించిన కొమోడో లిజార్డ్ చేసిన అటాక్ ని రసిల్ ఏమో డాట్ చేస్తాడు. అని అనుకుంటాడు, కొమోడో లిజార్డా ఈ మాన్స్టర్ ని ఓడించాలంటే అట్లీస్ట్ 2 మెరిసిన టీంలైనా ఉండాలి. ఇప్పుడు నేనేం చేయగలను పారిపోవడం తప్పితే అని తన సర్కిల్ మ్యాజిక్ 2ని యాక్టివేట్ చేస్తాడు. అదే లైట్నింగ్ ఏరో. ఆ లైట్నింగ్ ఏరోని తన ఫుల్ ఫోర్స్ తో త్రో చేస్తాడు. ఆ అటాక్ అనేది కొమోడో లిజార్డ్ కి కరెక్ట్ గా తగులుతుంది. తన మనసులో అనుకుంటాడు, ఎలాగైతే నాకు కొంత సమయం దొరికింది, నేను నేరుగా ఆ స్టోన్ గేట్ వైపు వెళ్ళిపోతాను అని తను పరిగెట్టుకుంటూ ఆ స్టోన్ గేట్ వైపు వెళ్తుంటాడు. లోపలికి వెళ్లే లోపు బయట ఉన్న స్టాచ్యూస్ ఏమో ఎంట్రన్స్ ని బ్లాక్ చేస్తాయి. నీ మానాతో ప్రవేశించడానికి నువ్వు అర్హుడు అని నిరూపించుకో అని ఆ స్టాచ్యూస్ అంటాయి. అసలు ఇది అని అనుకుంటాడు. ఇంతలో ఆ కొమ్మోడ లిజర్డ్ కూడా వచ్చేస్తుంది. నేను లోపలికి వెళ్ళలేనని తను అనుకుంటాడు. నాకు ఏ మార్గం లేకపోతే నేనే నా సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకుంటానని ఆ కొమ్మోడ లిజర్డ్ మీద తన సర్కిల్ మ్యాజిక్ ఫైర్ బోల్ట్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడే డోర్ మీద ఉన్న క్రిస్టల్ లాంటిది తన మానాని అబ్జర్వ్ చేసుకుంటుంటది. ఆ కొమ్మోడో లిజర్డ్ అక్కడే అయిపోతుంది. వెంటనే రసూల్ అనుకుంటాడు, అది ఎందుకు అలా అయిపోయింది. ఆ కొమ్మోడో లిజర్డ్ తనకి నీల్ డౌన్ చేస్తుంటది. రసూల్ కి ఏమీ అర్థం కాదు. అసలు ఏంటిది అని అనుకుంటాడు తను. అప్పుడే తనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమని అంటే, నిన్ను నువ్వు నిరూపించుకున్నావని. ఆ క్రిస్టల్ అనేది షైన్ అవుతది. వెంటనే డోర్ ఏమో ఓపెన్ అవుతుంది. రసూల్ కి ఏమో తన తల నొప్పేస్తుంటుంది. అప్పుడే తన కళ్ళు తెరిచి చూస్తాడు. ఐసా అని ఆలోచిస్తాడు. చుట్టుపక్కలంతా చూసి నేను ఎక్కడున్నానని తను అనుకుంటాడు. నేను ఇప్పుడే కదా ఒక గృహలో ఉన్నాను, ఇదేంటిది అని తను అనుకుంటాడు. తనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక లైట్ లాంటిది కనిపిస్తుంటుంది. వెనక తిరిగి చూస్తే తనకి ఏటి అర్థం కాదు అక్కడ ఏటి చూస్తున్నాడు అనేది. వెంటనే తనకి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో మిషన్ 2 ఆ పోస్ట్ ఏమని ఉంటుందంటే, అక్కడ ఉన్న ఐస్ గోలమ్స్ అన్ని డిఫీట్ చెయ్యు అండ్ ట్రైల్ ఆఫ్ ఫైర్ ని కూడా క్లియర్ చేయాలని ఉంటుంది ఆ మిషన్. తను అనుకుంటాడు, ఐస్ గోలమ్స్ అని. వెనక్కి తిరిగితే తనకి ఆ గోలమ్స్ కనిపిస్తుంది. ఆ మిషన్ లో ఉన్నది ఈ గోలమ్సేనా అని రసూల్ అనుకుంటాడు. వెంటనే ఆ గోలమ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. నేను వీటన్నిటిని ఓడించాలా అని రసూల్ ఏమో అనుకుంటుంటాడు. ఇది మరీ కష్టంగా ఉంది అని తను అనుకుంటాడు. గోలం ని చంపడానికి నువ్వు ఖచ్చితంగా ఆ కోర్ ని విరగొట్టాలి, దాన్ని నాశనం చేయాలి అని రసూల్ అంటాడు. కానీ నేను కేవలం తన బాడీ మీద పగుళ్ళు మాత్రమే పెట్టగలిగాను, అసలు ఎలా ఇది ఐస్ తో చేయబడింది అని తను అనుకుంటాడు. ఫైర్ వర్క్ అవ్వకపోతే పిన్ మ్యాజిక్ యూస్ చేస్తా అని విండ్ స్పెల్ యాక్టివ్ చేయబోతుంటాడు. అప్పుడే తన స్పెల్ ఏమో క్యాన్సిల్ అయిపోతుంది. తనకేం అర్థం కాదు, నేను స్పెల్ ని యాక్టివ్ చేయలేకపోతున్నాను, లైట్నింగ్ మ్యాజిక్ కూడా యూజ్ చేయలేకపోతుంటాడు. ఏ మ్యాజిక్ పని చేయట్లేదని అనుకుంటాడు. అప్పుడే తను గుర్తెచ్చుకుంటాడు, ఆ సిస్టమ్ చూపించిన నోటిఫికేషన్ లో ట్రయల్ ఆఫ్ ఫైర్ క్లియర్ చేయని ఉంటుంది. ట్రయల్ ఆఫ్ ఫైరా, ఇప్పుడు నేను దీన్ని ఫైర్ మ్యాజిక్ తోనైనా ఓడించాలి, ఇంకే మ్యాజిక్ యూజ్ చేయలేనా అని తను అనుకుంటాడు. తనేమో కార్నర్ లో చిక్కుకుపోతాడు. అన్ని గోళం తన వైపే వస్తుంటాయి. ఎంత దారుణం అని అనుకుంటూ బ్లడ్ ని తుడుచుకుంటాడు. వెంటనే తన సర్కిల్ మ్యాజిక్ 2 ఫైర్ బోల్ట్ ని యాక్టివ్ చేస్తాడు. సరే ఇది నేను చేస్తానని అంటాడు. ఇక్కడతో 9th చాప్టర్ అవుతుంది. రసూల్ ఏమో తన సర్కిల్ మ్యాజిక్ 2 ఫైర్ బోల్ట్ తో అటాక్ చేస్తాడు. అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ గోళం బాడీ ఏమో పగులుతుంది. అప్పుడే రసూల్ కి ఆ గోళం కోర్ కనిపిస్తుంది. వెంటనే ఆ ఫైర్ బోల్ట్ తో తను అటాక్ చేస్తాడు. ఇప్పుడే రెండిట్ల పని అయిపోయింది, మిగతా వాటి సంగతి చూడాలని తను అనుకుంటాడు. ఇలా అయితే వాటన్నిటిని ఓడించే లోపు నా మాన అయిపోతుంది, అలా జరగకూడదు, నేను వేరొక మార్గాన్ని కనిపెట్టాలని తను అనుకుంటాడు. ఆ గోళం చేసే అటాక్ ని డాచ్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. ఒక్కసారే వాటన్నిటిని పడగొట్టాలని తను అనుకుంటాడు. నా పవర్ అంతా సింగిల్ పాయింట్ లో ఫోకస్ చేయాలి. తనకి ఇంకో ఐడియా వస్తుంది, అది ఖచ్చితంగా పనిచేస్తుందని తను అనుకుంటాడు. ఫస్ట్ నేను దూరంగా వెళ్లి స్పెల్ క్యాస్ట్ చేయాలి, అప్పుడు నేను ఫైర్ ఆరో తో స్టార్ట్ చేస్తా. యాంప్లిఫికేషన్ ఫార్ములాతో పాటు ఫైర్ బోల్ట్ ఫార్ములాను కూడా రెప్లికేట్ చేస్తాను, అది కూడా దాంతో పాటు యాడ్ చేస్తాను, చివరికి వాటి రెండింటిని కలుపుతాను అని తను 5 arrows ని క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ అంటాడు ఫార్ములా ఆఫ్ కంప్రెషన్ అని. ఆ 5 arrows ని కలిపి పట్టుకొని వాటన్నిటిని కలుపుతాడు. అప్పుడే ఆ గోళం తన మీద అటాక్ చేయడానికి వస్తుంటుంది. అంతలో రసూల్ ఏమో అటాక్ చేస్తాడు. చివరికి ఆ గోళం కి ఆ అటాక్ ఏమో తగులుతుంది. ఇప్పుడు చేసిన అటాక్ పేరే రసూల్ ఆరిజిన్. ఆ అటాక్ తో పాటు రసూల్ కళ్ళు కూడా మారిపోతాయి. నువ్వు నీ లిమిట్స్ దాటి నువ్వు అర్థం చేసుకున్నావు ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ గురించి. రసూల్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే తను ఎంత బాగా అర్థం చేసుకుంటాడో తన పవర్ అనేది అంత బాగా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే ఇప్పుడు తన ఫైర్ ఎలిమెంట్ అనేది స్ట్రాంగ్ అయింది. రసూల్ అనుకుంటాడు, నేను దీన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను, ఈ పవర్ అనేది 5th సర్కిల్ కి దగ్గరగా ఉన్న పవర్ లాంటిది. ఈ స్పియర్ ని ఇలా మెయింటైన్ చేయడానికి చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. సో
అవే అటాక్ చేసే ముందు నేనే వాటిని వెళ్లి అటాక్ చేస్తానని ఒకసారి 3 గోలెమ్స్‌ని అటాక్ చేస్తాడు. ఆ 3 గోలెమ్స్ కూడా అక్కడే పడిపోతాయి. తను అనుకుంటాడు ఇంకా 4 ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేసుకుంటూ వెళ్తుంటాడు. తను అనుకుంటాడు ఇంకా ఒకటే ఉంది. తను పక్కకు తిరిగే లోపు ఆ గోలెమ్ అనేది అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌ని నేను నా స్పియర్‌తో బ్లాక్ చేయలేకపోతే నేను ఎప్పటికే చచ్చిపోయేవాడిని అని మానా అనేది తక్కువగా ఉంది. అలా అయితే అని తనేమో చివరి అటాక్ చేస్తాడు. ఆ స్పియర్‌ని త్రో చేస్తాడు. చివరికి ఆ గోలెంను కూడా డిఫీట్ చేస్తాడు. రసూల్ ఏమో అక్కడే పడిపోతాడు. ఇప్పుడు రసూల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. క్వెస్ట్ కంప్లీట్ అయిందని. నువ్వు మిషన్ కంప్లీట్ చేసావు కాబట్టి నీకు రివార్డ్స్ కూడా వస్తాయి. మానా స్టోన్స్ 2, లోయెస్ట్ గ్రేడ్ మానా స్టోన్స్ 3. ఈ మిషన్ ఇచ్చినప్పుడు మెయిన్ క్వెస్ట్ రివార్డ్ ఏమో క్వెషన్ మార్క్ ఉంది కదా! ఇప్పుడేమో ఆ క్వెషన్ మార్క్ అనేది రివీల్ అవుతుంది. రివార్డ్ ఏంటంటే ఫర్గాటెన్ కింగ్ హార్న్ అని ఉంటుంది. ఇక్కడితో 10th చాప్టర్ అవుతుంది. 11th చాప్టర్ అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. నీకు రివార్డ్ దక్కిందనేసి క్వెషన్ మార్క్ రివార్డ్ అని చూపిస్తుంది. ఫర్గాటెన్ కింగ్ హార్న్, ఫైర్ ఎసెన్స్ అని సిస్టమ్ విండో చూపిస్తుంది. అప్పుడే ఆ హార్న్ యాక్టివేట్ అవుతుంది. రివార్డ్ ను పొందడానికి ఫర్గాటెన్ కింగ్ యొక్క ఆలోచనలు నీ లోపలికి వెళ్తున్నాయని సిస్టమ్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే రసూల్ ఏమో కళ్ళు తెరిచి చూస్తాడు. అనుకుంటాడు నేను ఎక్కడున్నానని. నీకు రివార్డ్ వచ్చింది. ఫర్గాటెన్ కింగ్ ఫైర్ ఎసెన్స్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఆ రివార్డ్స్ పొందడానికి ఫర్గాటెన్ కింగ్ థాట్స్ ఏమో నీ లోపలికి వెళ్తాయి అని రివార్డ్ ఉంటుంది. ఏంటి ఫర్గాటెన్ కింగ్? అది ఫైర్ డ్రాగన్ హార్న్ కాదా? అసలు ఇది రివార్డేనా? నాకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను ఏదో టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని రసూల్ అనుకుంటాడు. ఎవరైతే ట్రయల్ ఆఫ్ ఫైర్ ని తట్టుకొని ఆ అత్యున్నత జీవి ఆలోచనలు చేరుకున్న వ్యక్తి అని అని ఒక వాయిస్ వస్తుంది. ఇవన్నీ మిగిలిపోయిన ఆలోచనలు. ఏంటి ఇవన్నీ మిగిలిపోయిన ఆలోచనలా? నాకు మాత్రం నా తల పగిలిపోయినట్టు అనిపిస్తుందని రసూల్ అంటాడు. కింగ్ ఫ్రాగ్మెంట్ ని నీకు ఇస్తాననేసి ఆ వాయిస్ చెప్తుంది. రసూల్ కి అసలు ఏం అర్థం కాదు. అప్పుడే ఆ డ్రాగన్ హార్న్ ఏమో రసూల్ చెస్ట్ లో పొడుచుకుంటుంది. లాస్ట్ లో ఆ ఫైర్ డ్రాగన్ చెప్తుంది ఈ పవర్ ని కూడా నువ్వు ఉపయోగించుకో అని. అక్కడి నుంచి సీన్ షిఫ్ట్ అవుతుంది. రసూల్ ఏమో ఆ బీచ్ లో పడిపోయి ఉంటాడు. కళ్ళు తెరిచి చూస్తాడు తను ఎక్కడున్నాడని తను అనుకుంటాడు. ఏంటి మాల్దీవానా? అసలు అక్కడ ఏం జరిగిందని తను అనుకుంటాడు. తనకి మిషన్ నోటిఫికేషన్స్ అని వస్తుంటాయి. నువ్వు ఈ కంప్లీట్ చేసావు ఈ మిషన్ అని. రసూల్ కి అర్థమవుతుంది ఆ ఫైర్ డ్రాగన్ ఎసెన్స్ వల్ల రసూల్ కి పవర్స్ పెరిగాయని. రసూల్ అనుకుంటాడు ఈ పవర్ వల్ల ఈ మానా వల్ల నేను 4th సర్కిల్ కి దగ్గరగా ఉన్నానని తను అనుకుంటాడు. అక్కడ పెట్టిన టార్చర్ కి ఈ రివార్డ్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందని రసూల్ అనుకుంటాడు. ఇక్కడ నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది రసూల్ రైమండ్ అని వెనక నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఎవరని రసూల్ వెనక తిరిగి చూస్తాడు. మిస్ దారియా స్నో వైట్ అని రసూల్ అంటాడు. నేను ఒకసారిగా మానా పేలడాన్ని గమనించాను. అందుకే చెక్ చేయడానికి వచ్చానని అప్పుడు నువ్వు నాకు కనిపించావని స్నో వైట్ చెప్తారు. నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తాను అనుకోలేదు టవర్ మాస్టర్ అని రసూల్ అంటాడు. తను ఆల్రెడీ 4th సర్కిల్ కి దగ్గరగా చేరుకున్నాడు. ఇంత కొద్ది సమయంలో తన మానా కూడా ఇంకా ప్యూర్ అయింది. తను ఒక జీనియస్ అని తన మనసులో టవర్ మాస్టర్ అనుకుంటారు. మాల్దీవియాకి ఎందుకు వచ్చారు టవర్ మాస్టర్ అని రసూల్ అడుగుతాడు. చాలా మందికి తెలీదు ఇదే మా ఊరని. ఇదే మీ ఊరా అని రసూల్ అడుగుతాడు. అందుకే ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు సమ్మర్ కి నేను ఇక్కడికి వస్తుంటానని టవర్ మాస్టర్ చెప్తారు. అవును కానీ రసూల్ మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని టవర్ మాస్టర్ అడుగుతారు. రసూల్ అనుకుంటాడు నేను అప్పుడే నిజం చెప్పకూడదని రసూల్ అనుకుంటాడు. రసూల్ అంటాడు నేను ఈ ప్రపంచాన్ని చూడడానికి వచ్చానని. ఓ అవునా? టవర్ మాస్టర్ అనుకుంటారు నేను ఈ పిల్లడి ఎబిలిటీస్ ని చెక్ చేయాలా అని. నువ్వేమీ అనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తావా అని టవర్ మాస్టర్ అడుగుతారు రసూల్. వెంటనే టవర్ మాస్టర్ ఏమో తన మ్యాజిక్ ఉపయోగించి తనకు ఒక కేప్ లాంటి తయారు చేసి ఇస్తారు. రసూల్ అనుకుంటాడు ఇదే ఫ్లేమ్ టవర్ సింబలా అని రసూల్ అనుకుంటాడు. నువ్వేం బాధపడకు ఇది నువ్వు చేయగలే పనే టవర్ మాస్టర్ అంటారు. వెంటనే తనకి క్వెస్ట్ వస్తుంది. మిషన్ ఏంటంటే దారియా స్నో వైట్ టెస్ట్ అది. తనతో కలిసి తనకి హెల్ప్ చేసి పైరేట్స్ అనే వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కాపాడమే ఈ టెస్ట్ అనేది. రసూల్ అనుకుంటాడు పైరేట్సా అని రసూల్ అనుకుంటాడు. నాకు తెలుసు నీకు తెలుసని డెండిమియన్ కింగ్డమ్ బానిసత్వాన్ని పూర్తిగా నిషేధించింది. అందుకే మనం హ్యూమన్ ట్రాఫికింగ్ ని అనుమతించము. ఎక్కడైనా షిప్స్ ని హార్బర్స్ దగ్గర ఆపడాన్ని. కానీ దురదృష్టశాతం కొంతమంది మాల్దీవియస్ లో షిప్ ని ల్యాండ్ చేయాలనుకుంటున్నారు. అఫ్ కోర్స్ నేను నా సొంతంగా వాళ్ళని ఆపగలను. కానీ పాయింట్ ఏంటంటే లోపల బంధించబడిన వాళ్ళని కాపాడమే. అందుకే ఒక మంచి ప్లాన్ కావాలి. సో మనం వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టు నటించాలని రసూల్ అంటాడు. చాలా బాగా అర్థం చేసుకున్నావు అని టవర్ మాస్టర్ చెప్తారు. నిజంగానే ఫ్లేమ్ టవర్ మాస్టర్ నన్ను హెల్ప్ అడుగుతున్నారా? 100 మంది మేజర్స్ ఉన్నారు. పరిగెట్టుకుంటూ ఒడ్డికలతో వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారని రసూల్ అనుకుంటారు. చూస్తుంటే ఆవిడ నన్నే స్పెషల్ గా హెల్ప్ అడిగిందంటే ఇది ఒక టెస్ట్ అయ్యి ఉండొచ్చు అని రసూల్ అనుకుంటాడు. టవర్ మాస్టర్ అంటారు గార్డియన్ నడిచే దారంటే స్మూత్ గా నోబుల్ లాగా ఉండదు. మేజర్స్ కి ఇది ఇంకొక తలరాత. నేను వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళి లోపల ఉన్న ప్రజలు కాపాడని టవర్ మాస్టర్ చెప్తారు. రసూల్ అనుకుంటాడు గార్డియన్ నడిచే దారా ఇక్కడి నుంచి సరిపోతుందని తనేమో దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళని రసూల్కి చెప్తుంది. ఇక్కడతో 11th చాప్టర్ అవుతుంది. 12th చాప్టర్ అక్కడి నుంచే మొదలవుతుంది.
అటాక్ జరిగిందని షిప్ లో ఉన్న పైరేట్స్ అందరూ అరుస్తారు. అటాక్ చేయడానికి సిద్ధపడుతుంటారు. అప్పుడు వాళ్ళందరూ కలిపి అటాక్ చేస్తారు. అసలు ఏమి పని చేయట్లేదు, ఆవిడ దగ్గరకు కూడా ఈ మన అటాక్స్ రీచ్ అవ్వట్లేదని వాళ్ళు తిట్టుకుంటుంటారు. అప్పుడే టవర్ మాస్టర్ అంటారు, మీరంతా మూర్ఖులు, మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఊర్లో మీరు దాక్కుంటారని ఆ పైరేట్స్ కి తిడతారు. మీరు దీని నుంచి ఎలా తప్పించుకుంటారని ఆవిడ అటాక్ చేస్తారు. ఆ చిన్న మంటరవ్వలు లాంటివి ఆ షిప్ మీద పడతాయి. వాళ్ళందరేమో కంగారు పడుతూ ఆ మంటను ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఆ మంట మాత్రం ఆగదు. ఆ మంట నుంచి చిన్న చిన్న క్రీచర్స్ లాంటివి బయటకు వస్తుంటాయి. ఈ అటాక్ పేరే దారియాస్ నోవైట్ ఆరిజిన్, డ్వార్ఫ్ ఆఫ్ బర్నింగ్ వుడ్. ఇదంతా జరుగుతున్న సమయంలో రసూల్ షిప్ వెనక నుంచి ఎక్కుతాడు. రసూల్ ఏమో దారియా చేసిన అటాక్ ని చూస్తాడు. ఈ అటాకే కదా మొత్తం క్యాజువల్లీ నాశనం చేసింది అని రసూల్ అనుకుంటాడు. దారియా స్నోవైట్ క్రియేట్ చేసిన ఫైర్ క్రీచర్స్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ అవి మాత్రం డూప్లికేట్ అవుతుంటాయి. వాళ్ళు ఆ మంటల్లో చిక్కుకొని కాలిపోతుంటారు. రసూల్ అనుకుంటాడు, ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఏమో మనకిచ్చిన పనిని మనం పూర్తి చేద్దాం. అక్కడున్న డోర్ తెరిచి లోపలికి వెళ్తాడు. అక్కడేమో గార్డ్ చేస్తున్న ఆ వ్యక్తి ఏమో అనుకుంటాడు, అసలు ఏం జరుగుతుంది పైన అని. నావే వాళ్ళు వచ్చుంటారు, వాళ్ళు మనల్ని కాపాడతారు అని లోపల బందీగా ఉన్న వాళ్ళు అంటారు. అసలు ఏం జరిగినా సరే మీరు మాత్రం మా చేతుల్లో నుంచి తప్పించుకోలేరని అక్కడ గార్డ్ చేస్తున్న పైరెట్ ఏమో అంటారు వాళ్ళతో. అప్పుడే రసూల్ ఏమో వెనక నుంచి వచ్చి లైట్నింగ్ తో అటాక్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే గార్డ్ చేస్తున్న ఎవరు పైకి వెళ్ళలేదని రసూల్ అనుకుంటాడు. అప్పుడే లోపల జైల్లో ఉన్న వాళ్ళు అంటారు, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చారా అని అడుగుతారు రసూల్. అవును, కానీ పైరెట్స్ అందరూ పోయినంత వరకు మీరు లోపల ఉంటేనే మంచిది, అక్కడ ఉన్నంత వరకు సేఫ్ గా ఉంటారని రసూల్ అంటాడు. లోపల ఉన్న వాళ్ళు అంటారు, మనల్ని కాపాడడానికి దేవుడే వీళ్ళ పంపించారని. ఇంత చిన్న ఏరియాలో ఎంతమందిని బంధించారని రసూల్ అనుకుంటాడు. అప్పుడే అప్పుడే ముందుకు తిరిగి చూస్తే చిన్న పిల్లలు కూడా బానిసలుగా అమ్మేస్తున్నారా అని చూస్తే రసూల్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పైనుంచి కొంతమంది పైరేట్స్ ఏమో లోపలికొస్తారు. వెంటనే రసూల్‌ని చూసి వాళ్ళంతా అటాక్ చేయడానికి రసూల్ మీదకి వస్తారు. రసూల్ మాత్రం లైట్నింగ్ మ్యాజిక్ తో వాళ్ళందరి మీద అటాక్ చేస్తారు. వాళ్ళందరూ అక్కడే పడిపోతారు. ఆ పైరేట్స్ లో ఒకడు, నువ్వు మేజువైతే మా కెప్టెన్ వస్తాడు, అప్పుడు నీ పని పడతాడని ఆ పైరేట్ అంటాడు. ఆ మాట అనేలోపు లైట్నింగ్ తో రసూల్ ఏమో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. మళ్ళీ ఈ సెల్ ఏంటని ఆలోచిస్తాడు. నుంచి ఒక వాయిస్ వస్తుంది, నువ్వు ఫ్లేమ్ టవర్ నుంచి వచ్చిన మేజవా అని. లైట్ మ్యాజిక్ ఆన్ చేసి లోపల ఎవరు ఉన్నారని చూస్తాడు రసూల్. ఎల్ఫ్సా అని ఆలోచిస్తాడు. అప్పుడే లోపల ఉన్న ఎల్ఫ్ ఏమో ఫ్లేమ్ టవర్ కి చెందిన మేజవ్ అయితే అని అంటారు. రసూల్ అనుకుంటాడు, ఈ సింబల్ వాళ్ళు కనిపెట్టారు అయితే అని. రసూల్ అంటాడు, నేను ఫ్లేమ్ టవర్ లో మెంబర్ ని కాదు. అప్పుడే ఇక్కడున్న ఎల్ఫ్ గీరగా ఏదో ఒకటి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి అని అడుగుతాడు. నేను ఎలానో డోర్ ఓపెన్ చేస్తాను, కానీ వీడు మాత్రం నాకు చిరాకు తెప్పిస్తున్నాడని రసూల్ అనుకుంటాడు. ఎందుకు వీడికి ఎంత గర్వం, ఎల్ఫనా, నేను వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోనా అని రసూల్ అనుకుంటాడు. నుంచి ఆపండి అని ఒక వాయిస్ వస్తుంది. మర్యాదగా మాట్లాడని ఇంకో ఎల్ఫ్ ఏమో చెప్తుంటుంది. అప్పుడే ఎవరైతే గీరగా మాట్లాడాడో ఆ ఎల్ఫ్ ఏమో అంటాడు ఐలో అని. అప్పుడే ఐలో అంటుంది, వాడు మామూలు మనిషి కాదు, సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఎంత వెలుతురుగా ఉంటుందో అలాంటి మాన తిన దగ్గర ఉంది, అంత ప్యూర్ గా ఉంది మాన అని తను చెప్తుంది. ఇతని నుంచి స్పిరిట్ వాసన నేను గమనించగలుగుతున్నాను అని ఈ ఎల్ఫ్ చెప్తుంది. ఇక్కడతో 12th చాప్టర్ అవుతుంది. అక్కడ నుంచే 13th చాప్టర్ మొదలవుతుంది. ఏంటి మామూలు మనిషి కాదా, దాని అర్థం ఏంటి అసలు అని వాడు అడుగుతాడు. నేను స్పిరిట్ సెంట్ ని ఇతని నుంచి వస్తుందని ఐలో చెప్తుంది. ఏంటి స్పిరిట్ సెంటా అని రసూల్ అనుకుంటాడు. అది అసాధ్యమని ఆ ఎల్ఫ్ అంటాడు. వీడు స్పిరిట్ సెంట్ హ్యూమన్ నుంచా, అసలు ఏం సెంట్ అని రసూల్ ఏమో తన బట్టలను తనే వాసన చూసుకుంటాడు. ఫ్లేమ్ టవర్ మేజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడండి అనేసి ఎవరైతే ఆ గేరగా మాట్లాడారో వాడేమో బతిమాలుకుంటాడు. అందరూ కలిసి మళ్ళీ కాపాడండి, మేము మిమ్మల్ని అడుక్కుంటున్నామని అంటారు. ఈ ఎల్వ్స్ అందరూ ఫస్ట్ లో ఈగో చూపించారు, ఇప్పుడేంటి ఇప్పుడు వాళ్ళంతా బతిమాలుతున్నారు కేవలం తన ఒక్క మాట చెప్పడం వల్ల అని రసూల్ అనుకుంటాడు. తను హై ఎల్ఫ్ అయి ఉండొచ్చు, లేదా దానికన్నా ఎక్కువే కావచ్చు అని రసూల్ అనుకుంటాడు. గార్డియన్, ఆ పైరేట్స్ ని వాళ్ళ బాస్ ని మీరు ఓడించారా అని అడుగుతుంది. ఏంటి లీడర్సా అని రసూల్ ఏమో ఆశ్చర్యపోతాడు. వాళ్ళు చాలా పవర్ఫుల్, ఇది ఫ్లేమ్స్ తో ఫైటా, ఎంత క్యూట్ గా ఉంది అని పైరేట్స్ లీడర్ అంటాడు. కిందకి దిగి ఆ ఫ్లేమ్ క్రీచర్స్ మీద దాడి చేస్తాడు. అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇలాంటి అటాక్ కోసం అని ఆ పైరేట్ లీడర్ అంటాడు. అప్పుడే వాళ్ళంతా అంటారు, మా కెప్టెన్ వచ్చారని. టవర్ మాస్టర్ కి వీళ్ళంతా అంటారు, మా కెప్టెన్ వచ్చారు, నువ్వు ఇంక అయిపోయావు, పీసులుగా కట్ చేస్తారు అని వాళ్ళంతా అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనేసి దారియస్ నోవైట్ అంటుంది. వెంటనే కిందకి దిగుతుంది. ఏంటి నువ్వు మన మధ్య దూరాన్ని తగ్గిస్తున్నావా అని ఆ కెప్టెన్ అంటారు. చూస్తుంటే నువ్వే కెప్టెన్ లా ఉన్నావు అని దారియస్ నోవైట్ అంటుంది. వాడు అంటాడు, అవును నేనే ఈ షిప్ కెప్టెన్ డాన్ క్లిత్ అని తన పేరు చెప్తాడు. నీ ఆరాని చూస్తుంటే నువ్వు ఒకప్పుడు ఒక నైట్ అయ్యి ఉంటావు,
అయినా సరే నువ్విక్కడేం చేస్తున్నావని దాది స్నో వైట్ అంటుంది. "నీ భోజనం కోసం నీ టాక్సెస్ కట్టలేక నీ నైట్ మర్యాదల్ని వదులుకున్నావా?" అని దారియా స్నో వైట్ అంటుంది. మీకు చెప్తాను చూడండి. మేజర్స్ అనేవాళ్ళు మానాని ఉపయోగిస్తారు. నైట్స్ అనేవాళ్ళు ఆరాను ఉపయోగిస్తారు. అలా అనిందంటే ఒక నైట్ అనేవాడు నైట్‌గా ఉండడాన్ని ఒక గౌరవంగా భావిస్తాడు. తను ఎవరికైతే సర్వ్ చేస్తున్నాడో వాళ్ళకి లాయల్‌గా ఉంటాడు. అందుకే తను అలా అన్నది. మేము క్లిక్ బ్రదర్స్. బానిసలు అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తున్నామని వాడంటాడు. బ్రదర్సా? స్నో వైట్ ఆలోచిస్తుంది. అప్పుడే ఆ కెప్టెన్ ఏమో తన మీద అటాక్ చేస్తాడు. షిప్‌కి క్రాక్స్ వస్తాయి. అప్పుడే రసూల్ ఏమో వెనక్కి తిరిగి చూస్తాడు. రసూల్ ఏమో తన మీదకొచ్చిన అటాక్ ని షీల్డ్‌తో కవర్ చేసుకుంటాడు. అప్పుడే కిందకి చూస్తాడు. తనకేమో స్పియర్ కనిపిస్తుంది. "నువ్వు దాన్ని ఎలా బ్లాక్ చేసావు? నువ్వొక మేజివి అయ్యుంటావు" అని తను అంటాడు. ఏంటి ఆరానా? తనేమైనా నైటా? అని రసూల్ అనుకుంటాడు. తనకప్పుడే ఒక క్వెస్ట్ వస్తుంది. మొదటిసారి స్వార్డ్స్‌మ్యాన్‌తో బ్యాటిల్ అని ఉంటుంది. పరిస్థితి కష్టమైన పరిస్థితే. ఇది కష్టమైన పరిస్థితే. కానీ నువ్వెలా అయినా ఎనిమీని ఓడించాలి అని ఆ మిషన్ ఉంటుంది. హైలో అంటుంది, గార్డియన్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తనే వైస్ కెప్టెన్ ఈ షిప్‌కి. నువ్వొక మేజర్ అయ్యుండొచ్చు. కానీ నువ్వింకా చిన్న పిల్లాడివే. నువ్వు ఓన్లీ వీళ్ళని పడగొట్టావు గానీ వీళ్ళని చంపలేదు. నువ్వు ముందే వాళ్ళని చంపేయాల్సింది. వాళ్ళతో ఫైట్ జరిగినప్పుడు నీకు నేను నేర్పిస్తాను అది ఎలా చేయాలో అని తనంటాడు. ఫ్లేమ్ మ్యాజిక్ అనేది ఇటువంటి పరిస్థితుల్లో ఉపయోగించడం మంచిది కాదు. చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కాలిపోవచ్చు అని రసూల్ అనుకుంటాడు. సో నేను లైట్నింగ్ మ్యాజిక్ ఉపయోగిస్తాననేసి సర్కిల్ మ్యాజిక్ టు లైట్నింగ్ బోల్ట్ ఉపయోగిస్తాడు. స్వార్డ్స్‌మ్యాన్‌తో ఫైట్ చేయడానికి లైట్నింగ్ మ్యాజిక్ ఉపయోగిస్తున్నావా? నువ్వు నీ బుర్ర బాగా ఉపయోగిస్తున్నావు కిడ్ అని ఆ నైట్ అంటాడు. రసూల్ అనుకుంటాడు నా అటాక్స్ అనేవి అతని మీద పని చేయట్లేదు. ఆ వైస్ కెప్టెన్ అంటాడు ఇవన్నీ నా మీద పని చేయవని చెప్తాడు. ఆ నైట్ తన స్వాడ్ తీసి రసూల్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. రసూల్ ఏమో షీల్డ్ యాక్టివ్ చేస్తాడు. అయినా సరే ఆ నైట్ ఏమో తన మీద అటాక్ చేస్తాడు. ఆ షీల్డ్ మీద కూడా. ఆ షీల్డ్ కూడా పగిలిపోతుంది. రసూల్ కేమో ఆ అటాక్ అనేది తగులుతుంది. ఇక్కడతో 13th చాప్టర్ అవుతుంది. 14th చాప్టర్ స్టార్టింగ్ లో ఆ పైరేట్ క్యాప్టెన్ ఏమో టవర్ మాస్టర్ మీద అటాక్ చేస్తాడు. ఆ పైరేట్ కి అప్పుడే అర్థమవుతుంది ఆ మంటలని. ఒక మేజ్ తో ఫైట్ చేస్తే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆ పైరేట్ లీడర్ అంటాడు. టవర్ మాస్టర్ అంటారు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతానని. నీ బ్రదర్ కూడా ఒక నైటా అని అడుగుతారు. ఆ క్యాప్టెన్ అంటాడు అవును మా తమ్ముడు కూడా నైటే. కాకపోతే నేనున్నంత బలంగా వాడు ఉండడు అని చెప్తాడు. అయితే మంచిదే. నేను ఏమీ లేని దానికోసం కంగారు పడ్డానని టవర్ మాస్టర్ అంటారు. అప్పుడే టవర్ మాస్టర్ ఏమో తన మ్యాజిక్ ని యాక్టివేట్ చేస్తారు. దారియా స్నో వైట్ ఆరిజిన్. అప్పుడే ఆ కెప్టెన్ అంటాడు మళ్ళీ ఫ్లేమ్ డార్సా అంటూ టవర్ మాస్టర్ అంటారు. వాటికన్నా ఇవి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి అనేసి. ఇప్పుడు వచ్చినవి ఎన్నిసార్లు కట్ చేస్తే అవి అన్నిసార్లు మల్టిప్లై అవుతుంటాయి. దారియా స్నో వైట్ ఆరిజిన్ ద్వార్ఫ్ ఆఫ్ ఎల్ఫైర్. అసలు సమస్య లేదు. ఫ్లేమ్ టవర్ మాస్టర్ ఎక్కడెందుకున్నారు ఆ కెప్టెన్ అనుకుంటాడు. లాస్ట్ చాప్టర్ లో కెప్టెన్ ఏమో తన మీద దాడి చేస్తాడు కదా కత్తితో రసూల్ మీద. అక్కడికి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆ వైస్ కెప్టెన్ అనుకుంటాడు తను దాన్ని తప్పించుకున్నాడా అని. తను ఇప్పటికే 2 ముక్కలు అయిపోయి ఉండాలి. కానీ ఎలా ఉన్నాడు? మ్యాజిక్ తో తన బాడీని ఏమైనా కవర్ చేసి ఉన్నాడా? లేకపోతే ఫిజికల్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా చేసుకున్నాడా అని తను అనుకుంటాడు. ఏదో ఒకటి అసలు ఏ మార్పు లేదు. వీడు ఎలకైతే ఎలా అయితే ట్రాప్ అవుతుందో వీడు నా దగ్గర అలా ట్రాప్ అయ్యాడు అని తను అనుకుంటాడు. అప్పుడే ఐలో ఏమో కొద్దిగా బాధగా చూస్తుంది గార్డియన్ అని నైట్. నేను ఒకసారి నా ప్రీవియస్ లైఫ్ లో చాలా మంది అమాయకులైన మెర్సినరీ గ్రూప్స్ ని చంపేశాడు. ఎందుకంటే వాడి షోల్డర్ ని గుద్దుకున్నాననేసి. ఆ నైట్ పిచ్చితనాన్ని మాత్రం ఆపింది ఒక మేజ్. ఆ రోజు తను ఏ మెథడ్ ఓడాడంటే అదే షీల్డ్ అని షీల్డ్ యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఆ నైట్ ఏమో నాన్ స్టాప్ గా అటాక్ చేస్తుంటాడు ఆ షీల్డ్ మీద. రసూల్ ఏమో ఆ షీల్డ్ క్యాన్సిల్ చేసి నరుటో రసింగన్ యూజ్ చేసినట్టు తన విండ్ మ్యాజిక్ తో విండ్ యారోని క్యాస్ట్ చేసి ఆ నైట్ మీద అటాక్ చేస్తాడు. రసూల్ అనుకుంటాడు నేనేమైనా ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యానా అని. వెంటనే ఆ సెల్ దగ్గరికి వచ్చి లాక్ నేమో విరగ్గొడతాడు. అందరినీ బయటికి రమ్మంటాడు రసూల్. అప్పుడే ఐలో అంటుంది థ్యాంక్ యూ గార్డియన్ అని. రసూల్ అంటాడు మీరు ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి అనేసి ఐలోకి చెప్తాడు. నువ్వు నా తలకి గురి పెట్టాల్సింది అని. ఆ నైట్ ఏమో పడిపోయిన నైట్ ఏమో లెగిస్తాడు. రసూల్ అనుకుంటాడు నేను సరైనదే చేశానని. ఏమో ఆ ఎల్ఫ్ అందరికి చెప్తాడు అందరిని వెళ్ళి ఫ్రీ చేసి మీరంతా కలిపి పైకి వెళ్ళిపోండి అని. ఇంకో ఎల్ఫ్ అంటాడు ఏంటి మనుషుల్ని మేము ఫ్రీ చేయాలా అని తను అడుగుతాడు. ఐలో అంటుంది సరే మేము చేస్తామని అంటుంది ఐలో. నువ్వు ఇంకా ఇప్పటికి కూడా ఆ బానిసల్ని కాపాడడానికే చూస్తున్నావా అని ఆ నైట్ అంటాడు. వెంటనే దాడి చేయడానికి వస్తాడు. రసూల్ ఏమో షీల్డ్ యాక్టివేట్ చేస్తాడు. ఆ నైట్ అంటాడు నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు బాధపడు వాళ్ళ గురించి మానేసి అని అంటాడు. ఆ నైట్ ఏమో ఆకంట ఆ షీల్డ్ మీద అటాక్ చేస్తుంటాడు. ఐలో అనుకుంటుంది ఇంకొంచెం సేపే అలా ఓర్చుకో గార్డియన్ అని అనుకుంటుంది. ఆ ఎల్ఫ్స్ అందరూ లోపల బంధించిన వాళ్ళందరినీ విడిపిస్తుంటారు. అప్పుడే ఐలో అంటుంది గార్డియన్ అందరినీ మేము కాపాడేస్తాం అని అరుస్తుంది. ఆ నైట్ అంటాడు వాళ్ళందరినీ కాపాడినంత మాత్రాన ఏదైనా మారుతుంది అనుకుంటావా అని. అఫ్ కోర్స్ ఎందుకంటే నేను ఈ రోజు నిన్ను బూడిద చేస్తానని తన ఫ్లేమ్ మ్యాజిక్ ని యాక్టివ్ చేస్తాడు. రసలేమో తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా మారుతుంది. ఇక్కడతో 14th చాప్టర్ అవుతుంది. ఆ నైట్ ఏమో రసూల్ మీద అటాక్ చేస్తాడు కదా షీల్డ్ మీద. రసూల్ కళ్ళుని చూసి ఏంటి అసలు మొత్తం మారిపోయింది. ఏంటి వాడు నన్ను చంపడానికి సిద్ధమయ్యాడా
అని తను అనుకుంటాడు. ఆ షీల్డ్‌తో పాటు నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తానని ఆ నైట్ ఏమో అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ రసూల్ మాత్రం ఆ షీల్డ్‌ని క్యాన్సిల్ చేసి రసూల్ రైమండ్ ఆరిజిన్ అని బ్లేజ్ ల్యాన్స్‌ని యాక్టివేట్ చేస్తాడు. ఏంటి స్పియరా? అని తను ఆలోచిస్తాడు ఆ నైట్. కాదు ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని అంటాడు. అప్పుడే సీన్ చేంజ్ అవుతుంది. షిప్ మీదేమో కెప్టెనును, టవర్ మాస్టర్ ఏమో ఫైట్ చేస్తారు. నేను ఎంత ఎక్కువగా చంపితే అవి అన్ని ఎక్కువగా పెరుగుతున్నాయని ఆ కెప్టెన్ అంటాడు. కానీ నేను వాటిని చంపలేకపోతున్నాను. నా పిచ్చిన తమ్ముడు ఏం చేస్తున్నాడు? వాడున్నాడంటే అది నేను తనను ఓడించగలనని తను అనుకుంటాడు. తను అలా అటాక్ చేస్తూ ఉంటాడు. నేను కొద్దిసేపు ఉంటే వాడొచ్చేస్తాడేమో తను అనుకుంటాడు. అప్పుడే కింద నుంచి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ షిప్ ఏమో పగిలిపోవడం మొదలవుతుంది. అప్పుడే కింద నుంచి ఏమో అటాక్ వస్తుంది. రసూల్ చేసిన అటాక్ ఏమో కింద నుంచి పైకొస్తుంది. టవర్ మాస్టర్ ఏమో ఆశ్చర్యపోతారు. ఆ అటాక్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రసూల్ ఒక్కడే ఆ ఇద్దరు బ్రదర్స్‌ని ఓడించాడని టవర్ మాస్టర్ అనుకుంటారు. అప్పుడే సిస్టమ్ నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు మిషన్ కంప్లీట్ చేసావు. అందుకే నీకు రివార్డ్ వస్తుంది. ఇంటర్మీడియేట్ మానా స్టోన్ అనేసి ఉంటుంది. కెప్టెన్ ఓడిపోయారు. వాళ్ళని చుట్టుముట్టి మన షిప్‌ని కాపాడుకుందాం అని ఆ పైరట్స్ అంటారు. టవర్ మాస్టర్ అనుకుంటారు వీటన్నిటిని వాళ్ళ మీదకి పంపిస్తే సరిపోతుందని ఆవిడ అనుకుంటారు. ఆ సముద్రంలో ఎవరైతే పైరట్స్ ఉన్నారో వాళ్ళందరి బోట్లు నాశనం అయిపోతాయి. రసూలేమో అప్పుడే లెగుస్తాడు. అసలు ఏం జరిగిందని ఐలాన్ అడుగుతాడు. కదలకు గార్డియన్ నా మానా ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే నా హీలింగ్ మ్యాజిక్ కొద్ది స్లోగా పనిచేస్తుంది అని ఐలా అంటుంది. గుడ్ జాబ్ రసూల్. నువ్విద్దరు నైట్స్ ని నువ్వు ఒక్కడివే ఓడించావు అని టవర్ మాస్టర్ అంటారు. ఏంటి నేను ఒక్కడితోనే కదా ఫైట్ చేశాను అంటే టవర్ మాస్టర్ అంటారు. అదేమో అలాగే జరిగిపోయిందని ఆవిడ చెప్తారు. ఐలా అంటుంది నేను నీకు రుణపడి ఉన్నాను. నేను నీ రుణాన్ని ఇప్పుడే తీర్చుకోలేను కానీ నా పేరు ఐలో. వైట్ యాష్ ట్రైబ్ కి చెందిన దాన్ని ఒట్టేసి చెప్తున్నాను. మా నాన్నగారి ద్వారా ఏదో ఒక రోజు నీకు నేను రీపే చేస్తానని తనంటుంది. నా పేరు రసూల్ రైమాన్. ఒక గార్డియన్ ఏదైతే చెయ్యాలో అదే పని నేను చేశానని తను అంటది. మధ్యలో టవర్ మాస్టర్ వచ్చి అంటారు ఫ్లేమ్ టవర్ ను మాత్రం మర్చిపోకండి అని అంటారు తను. అప్పుడే ఎల్ఫ్ అందరూ వచ్చి ఫ్లేమ్ టవర్ మాస్టర్ మేమంతా చెక్ చేసాము. ఎవరు ప్రిజనర్స్ లేరు అని అంటారు. అప్పుడే ఫ్లేమ్ టవర్ మాస్టర్ అంటారు గుడ్ జాబ్ అని చెప్తారు వాళ్ళకి. నీకు మంచి కామ్రేడ్స్ ఉన్నారని ఐలాకి చెప్తారు టవర్ మాస్టర్. రసూల్ అనుకుంటాడు ఆ ఎల్ఫ్స్ అందరూ ఇందాకల కన్నా కొద్దిగా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అని రసూల్ అనుకుంటాడు. రసూల్ అంటాడు లేడీ ఐలో ఇందాకలా మీరు క్యాబిన్‌లో లోపల ఏటన్నారని రసూల్ అడుగుతాడు. ఓహో! స్పిరిట్ సెంట్ గురించా అని ఐలో అంటుంది. అప్పుడే టవర్ మాస్టర్ ఏమో ఆశ్చర్యంతో రసూల్ వైపు చూస్తారు. నీకేమైనా డ్రాగన్ బ్లడ్ ఉందా? అని ఐలో అడుగుతుంది. ఐలో అంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే నా నరాల్లో గ్రీన్ డ్రాగన్ బ్లడ్ అనేది ప్రవహిస్తుంది. అఫ్‌కోర్స్ ఇది చిన్న డ్రాప్ లాంటిది ఒక లేక్‌లో అని చెప్తుంది. ఆ చిన్న అమౌంట్ అయినా సరే స్పిరిట్‌ని అట్రాక్ట్ చేయగలదు. సో, నేను చిన్న స్పిరిట్ సెంట్‌నైనా గమనించగలను. అందుకే నేను అడిగాను. నువ్వు కూడా నాలాగే డ్రాగన్స్‌తో మిక్స్డ్ బ్లడ్డా? టవర్ మాస్టర్ అనుకుంటారు మిక్స్డ్ బ్లడ్ ఆఫ్ ఎ డ్రాగనా? అందుకేనా రసూల్ ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాడు అని టవర్ మాస్టర్ అనుకుంటారు. అతను ఎడ్మియన్ కింగ్డమ్‌నే కాదు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసే ఒక శక్తిగా మారొచ్చు అని టవర్ మాస్టర్ అనుకుంటారా? లేడీ ఐలో అని టవర్ మాస్టర్ పిలుస్తారు. టవర్ మాస్టర్ అంటారు నేను అనుకుంటున్నాను మీరు మీ మాన పొందినంత వరకు మీరు దాక్కునే ఉంటారు కదా అని అంటారు. అప్పుడే ఐలో అంటుంది అవునని చెప్తుంది. టవర్ మాస్టర్ అంటారు ఇక్కడ నుంచి దగ్గరలోనే మా మ్యాన్షన్ ఉంది. మీకు పర్వాలేదంటే మీరు నా మ్యాన్షన్ లో ఉండొచ్చు. దాంతో పాటు మీరు రసూల్ ట్రైనింగ్ కూడా సాయపడతారేమో అని నేను అనుకుంటున్నాను అని టవర్ మాస్టర్ అంటారు. ఏంటి ట్రైనింగా అని రసూల్ అనుకుంటాడు. ఈ రకంగానైనా నువ్వు చేసిన సహాయాన్ని నేను తీర్చుకోగలను. నేను ఖచ్చితంగా చేస్తానని ఐలో అంటుంది. టవర్ మాస్టర్ అంటుంది నీకేమీ వద్దా అని అడుగుతుంది. నాకు ఖచ్చితంగా నచ్చుతుంది అని రసూల్ అంటాడు. తన మనసులో అనుకుంటాడు ఫ్లేమ్ టవర్ మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నారా అని. టవర్ మాస్టర్ అంటారు ఇక్కడికి కొంతసేపట్లో క్యారేజెస్ వస్తాయి. ఇదే దారి అని చూపిస్తారు వాళ్ళకి. ఫ్లేమ్ టవర్ మాస్టర్ పర్వాలేదా సెమిస్టర్ ఏమో దగ్గర పడుతుంది అని రసూల్ అడుగుతాడు. ఏం బాధపడకు హెర్బర్ట్ ఉన్నాడులే వాడు చూసుకుంటాడు అని టవర్ మాస్టర్ అంటారు. ప్రొఫెసరా అని రసూల్ అనుకుంటాడు. ఇక్కడితో చాప్టర్ అవుతుంది. సారీ గైస్ వీడియో అయితే చాలా లేట్ అయింది. ఎందుకంటే నా ల్యాప్టాప్ పోయింది. దానివల్ల ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు నాకు. వాయిస్ ఓవర్స్ ఇచ్చినా సరే ఎడిటింగ్ అయితే పూర్తి అవ్వలేదు. దానివల్ల కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ టైం నుంచి వీక్ కి ఒక వీడియోనైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఇంకో మానవ కూడా మన ఛానల్లో రాబోతుంది. ఈ మానవ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓవర్ పవర్డ్ ఎంసీ, పీక్ స్టోరీ లైన్, యాక్షన్ కూడా బాగుంటుంది. సో డ్రాగన్ డెవర్ ఇమేజ్ కి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ కొత్త మానవకు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మళ్ళీ ఆ కొత్త మానవాళ్ళ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.